హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే ఏకాజామున 3 గంటలకైతే నిద్రైతే లేచి తిరుమలకైతే బయలుదేరాము. చూద్దాం రండి తిరుమల ఎలా. అలిపిరికి వచ్చిన తర్వాత బ్యాగ్ అయితే చెకింగ్ అయితే ఇచ్చాము. బ్యాగ్ లో వచ్చి పవర్ బ్యాంక్ అయితే ఉండిపోయింది, దాని అయితే తీయమని చెప్పారు. అదిగో అక్కడైతే ఉన్నారు కదా ఆఫీసర్కి వచ్చాడు, ఆయనైతే మొత్తం చూస్తున్నాడు బ్యాగ్ లో ఏమున్నాయి మొత్తం అయితే చూపిస్తున్నారు. ఫైనల్లీ మనం అయితే అలిపిరికి అయితే వెళ్తున్నాము. చూడండి ఇక్కడ నుంచి చుక్కలపుర అయితే కనిపిస్తుంది. నా కెమెరా కొద్దిగా క్వాలిటీ రావట్లేదు జూమ్ చేస్తే, కానీ కనిపిస్తుంది కొండ అయితే. చూడండి ఇక్కడ నుంచి అయితే మెట్లు అయితే స్టార్ట్ అవుతాయి. దేవుడికి ఏమైనా చెప్పాలనుకుంటే మనం టెంకాయ ఇక్కడే కొట్టుకొని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి. చూడండి అందరూ అయితే కొడుతున్నారు. అందులో కుమారి కూడా ఉంది. చూడండి కుమారి, మా అమ్మ, మాతో వచ్చిన వాళ్ళంతా ఉన్నారు అక్కడ. కాకుంటే మీకు తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియదు. అందరూ మా వాళ్ళు అయితే ఉన్నారు అక్కడ. ఇక్కడ టెంకాయ అయితే కొడుకొని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్. తిరుమలకి ఏమైనా కొత్తగా కానీ వచ్చినట్టయితే ఈ లొకేషన్ చూడంగానే ఆల్మోస్ట్ మనం తిరుమలకి వచ్చేసాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. చూడండి ఎంత బాగుంటుంది ఈ లొకేషన్. ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. చూడండి రైలు మొత్తం పగలగొడతా ఉన్నారు, అంటే ఏదో కడతారు మళ్ళీ తర్వాత. ఇంకా ఈ ప్లేస్కి వచ్చినాక ఈ విధంగా అయితే పడుకొని ఖచ్చితంగా నమస్కారం చేసుకొని అయితే బయలుదేరుతారు ప్రతి ఒక్కరు. అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వచ్చినాకైతే ఈ గుడి అయితే వస్తుంది. ఇక్కడైతే స్వామివారి పాదాలు మన తల మీద పెట్టుకుని అయితే ఈ విధంగా మోయొచ్చు. 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అలిపిరిలో మొట్టమొదటిసారిగా వచ్చే ఫస్ట్ గోపురం అయితే ఇదే. చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. మొబైల్లోనే సరిపోవట్లేదు చూడండి చూపించేదానికి కూడా. బాగుంటుంది ప్లేస్ కూడా, బాగా విశాలంగా ఉంటుంది. బాగా మంచి ఫోటోలు అయితే తీసుకోవచ్చు ఇక్కడ మనం. ఇంకెక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళామంటే అక్కడ చెకింగ్ పాయింట్ ఉంటుంది. మన దగ్గర ఏమన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు అయితే తీసేసుకుంటారు. ఈ విగ్రహం అయితే చూడండి, నేను ఎన్ని సంవత్సరాలు చూస్తున్నా కూడా దీన్ని అయితే గమనించలేదు సరిగ్గా. చాలా బాగున్నాయి ఈ విగ్రహాలు కూడా, అంటే చెక్కినటి శిల్పాలు. ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తుంది కదా అలిపిరి మార్గము, అదైతే పాత మార్గము. అక్కడ కాకుండా కొద్దిగా సైడ్కి అయితే పెట్టారు. అక్కడ ముందు చెకింగ్ చేసి అక్కడ నుంచి అయితే పంపిస్తారు. తర్వాత ఇక్కడ నుంచి అయితే మనం రికార్డ్ చేయడం అయితే ఆపేయాలి. ఎందుకంటే వాళ్ళు కానీ చూసారంటే ఖచ్చితంగా మన ఈ ఒక్కరో బిట్ వరకు వాళ్ళు ఖచ్చితంగా డిలీట్ చేస్తారు. డిలీట్ చేసిందే కాకుండా రీసెంట్లోకి వెళ్ళి కూడా అక్కడ కూడా డిలీట్ చేస్తారు. అందువల్ల ఇక్కడ వరకు కొద్దిగా జాగ్రత్తగా మనం రికార్డ్ చేయాలి. ఇంకా ఆ చెకింగ్ పాయింట్ దాటి మనం ఇంకొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ మోకాలి గుండు, మోకాలి కణం అని చెప్పి ఒకటైతే వస్తుంది, పెద్ద రాయి. ఆ రాయి ఏంటంటే ఇంతకు ముందు పాతకాలంలో వచ్చి తక్కువ కులం వాళ్ళని ఇక్కడ దాకే అలో చేసేదంట, ఈ రాయి వరకే. అది సపరేట్ స్టోరీ. కాకుంటే ఈ నొక్కులు ఏంటంటే మోకాలు నొప్పులు పోయేదానికి అట్లా ఆనిచ్చి తల దానికి ఆనిచ్చి మోకాళ్ళ గుంటలలో పెట్టి మన మొక్కుకునేదంట మోకాలు నొప్పులు పోయేదానికి. అలానే మీరు వెనక సైడ్ చూస్తున్నారంటే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది చూడండి. బాగా దీంట్లో ఉండేది పూర్తి మ్యాటరు. కాకుంటే నేను చెప్పింది ఉండదు, సెకండ్ అంటే మోకాలు తగ్గేదానికి మాత్రం ఉంటుంది. విష్ణు అవతారంలో ఈ అవతారం కూడా ఒక భాగమే. కూర్మ అవతారం అంటారు ఈ అవతారంని. ఇంకా అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వచ్చామంటే ఈ మైసూర్ గోపురం అయితే ఉంటుంది. చూడండి ఇది కూడా చాలా పెద్దది, బాగుంటుంది లొకేషన్ పూర్తిగా మొత్తం. ఇదైతే మైసూర్ గోపురం దాటి కొంచెం ముందుకు రాగానే జింకలు అయితే మాకైతే కనిపించాయి. మా ఖుషికి చూపిస్తే చూడండి ఆయన అయితే ఎట్లా చూస్తున్నారు. బేలు జింకలు. 500 మెట్టికి ఏ విధంగా అవుతున్నామో. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు, టిఫిన్ కూడా చేయాల. 500 మెట్లు అయితే అయ్యాయి. వాటర్ కూడా ఇక్కడ ఉంది తాగేదానికి, కాబట్టి బాటిల్ లేదు మా దగ్గర. వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర ఉంది, పట్టుకొని తాగాల.
ఈ అవతారం కూడా ఒక భాగమే విష్ణు అవతారంలోకి. వరాహ అవతారం అంటారు. మొన్నైతే నరసింహ సినిమా వచ్చింది కదా, అది పూర్తిగా ఈ అవతారం అయితే బాగుంటుంది దాంట్లో అయితే మనం చూసేదానికి. ఇంకెక్కడికైతే అందరికి లో బ్యాటరీ అయితే అయిపోయింది. ఇంకా ఫుల్ ఛార్జ్ అయితే చేస్తున్నారు. 4 చపాతీ ఇంకా పప్పు అయితే వేసుకొని తినేసి ఇంకా ఫుల్ ఛార్జ్ అయితే చేశారు బాడీని. ఇంకైతే మళ్ళీ రన్ చేయాలా. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు అయితే ఉంది. మనం చుక్కల పర్వతంకి వెళ్ళిన దాకా స్టెప్స్ అయితే బాగా టఫ్ గా ఉంటాయి. బాగా అలుపు వచ్చేస్తుంది. 4-5 దగ్గర అయితే కూర్చొని మనం రెస్ట్ చేసుకుంటూ పోవాలా. మా వాళ్ళు అయితే అక్కడక్కడ ఆగతా అయితే వస్తా ఉన్నారు. ఇంక ఈ అవతారం తెలియని వాళ్ళు అయితే ఎవరుండ్రు. నరసింహ అవతారం చూడండి అంతైతే బాగున్నాడు. ఇంకా ఖుషీలు కుమారి అయితే చూడండి ఏ విధంగా అయితే నడుచుకుంటూ వస్తా ఉన్నారు. ఆయన చూడండి ఎట్ట ఎక్కుతున్నాడు మన ఖుషి. ఎక్కలాగా ఉన్నాడు పైకి. ఇంకా తిరుమలలో నైట్ పూట ఈ నామాలు ఎక్కడున్నా కూడా కనిపిస్తాయి. ఎక్కడున్నా కూడా ప్రతి చోట నుంచి ఈ నామాలు అయితే మనకు కనిపిస్తాయి. దీన్నే చుక్కల పర్వతం అంటారు. ఫైనల్లీ మనం అక్కడ దాకైతే వచ్చేసాము. ఇంకా ఫైనల్లీ మనం ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇంకా మనకి ఇక్కడైతే ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది. అంటే ఫుడ్ వరకు ఒక టిఫిన్ కాడ నుంచి ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అక్కడ దాకా ప్రతి ఒక్కటి మనకైతే ఉంటుంది ఇక్కడ తీసుకునేదానికి. టెంకాయలు కూడా ఉంటాయి. టెంకాయ ఒకటొచ్చి 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా మామిడికాయలు అలాంటివి మనకి ఏం కావాలన్నా ఎనర్జీ కోసం ప్రతి ఒక్కటైతే ఉంటాయి ఇక్కడ. మనం అయితే తీసుకొని ఇంకా ముందుకైతే బయలుదేరదాం. ఖుషి అయితే చూడండి బొమ్మలు అయితే కొనిచ్చిన దాకా అసలు అల్లాడి చేసాడు. 2001 మెట్లయితే ఎక్కాము. ఇక్కడ నుంచి మాకు ఎనర్జీ అందరికి డౌన్ అయిపోయింది ఆల్మోస్ట్. ఏదో పోతున్నాం అంటే పోతున్నాము, అయ్యి తింటా ఎనర్జీ పోగేసుకుంటా పోతా ఉన్నాము. ఫైనల్లీ మనం హనుమాన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంతకుముందు ఈ రోడ్డు హనుమాన్ పక్కన ఉండే రోడ్డులో యాక్సిడెంట్స్ అయితే బాగా అయితే జరిగేదంట. ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత నుంచి ఇక్కడ మనకు యాక్సిడెంట్స్ అయితే చాలా వరకు తగ్గాయి అని చెప్పి అయితే చెప్తున్నారు. ఇంక ఇక్కడ మనం చూసుకుంటే రూట్ మ్యాప్ అయితే ఉంటుంది చూడండి అలా అయితే ఉందో. ఇంకా మనం చాలా అయితే పోవాలా, సగమే వచ్చింది. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకైతే రాగానే మనకి జింకలు అయితే కనిపించాయి చూడండి. చాలా ఉన్నాయి జింకలు ఇక్కడ. ఇయే కాదు లోపల సైడ్ కూడా చాలా ఉన్నాయి. నరసింహస్వామి గుడి అయితే మనం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళామంటే ఇక్కడ వే అయితే బాగుంటుంది చూసేదానికి. అంటే కింద రోడ్డు ఉంటుంది, మధ్యలో పైన ఇది వంతెనలాగా కట్టుంటారు అటు ఇటు పోయేదానికి. ఇంకెక్కడి నుంచి అవతలకు పోయామంటే ఇంకా రోడ్డు మీద అయితే నడవాల్సి వస్తుంది. మనం చూద్దాం రండి ఎలా ఉంటుందో. చుట్టుపక్కల కూడా గార్డెన్ బాగుంటుంది. రోడ్లోకి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ కూడా ఇక్కడ కట్టిన తర్వాత నుంచి యాక్సిడెంట్ అయితే చాలా వరకు తగ్గాయంట. ఇంతకుముందు కూడా ఇక్కడ వరకు మాత్రం అసలు భయంకరంగా జరిగేదంట యాక్సిడెంట్లు. అందువల్ల ఆ గుడి అయితే ఎప్పుడు కట్టారో ఇక్కడ మాత్రం యాక్సిడెంట్ జరగడం తగ్గింది. ఇక్కడనే కాదు మొత్తం తిరుమల మొత్తం మీద జరగడం మాత్రం తగ్గాయంట. మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఈ గోపురం దాటి లోపలికి వెళ్ళామంటే మొత్తం అదే మోకాల పర్వతము. చూడండి గోపురం అయితే ఏ విధంగా ఉందో. మోకాల పర్వతం దగ్గర మీరైతే ఎన్ని మెట్లు ఎక్కగలుగుతారో కొద్ది కామెంట్ అయితే చేయండి. మా పాప అయితే 30 ఎక్కింది, 30 మెట్లు అయితే ఎక్కింది హౌస్మిత. ఇంకా ఎక్కతా అనింది, మేమే చాలే అని చెప్పి ఆపిచ్చేసాము. అంటే మళ్ళీ కాలు నొప్పులు వస్తే ఇబ్బంది కదా, అందువల్ల. ఇంకా ఓ ఇదేంది ఆయన మోకాలు అనేకుండా పోతుందా. మా పాప కనిపించలేదు కదా. ఇంకా మనం ఎక్కడి నుంచి చూసుకున్నాం అంటే 550 మెట్లు అయితే ఉంటాయి. 550 మెట్లైనా కూడా చాలా
పైకి అయితే ఉంటాయి మెట్లు, అంటే కొద్దిగా చక్కగా ఉంటాయి, అందువల్ల చాలా కాలు నొప్పులు అయితే వచ్చేస్తాయి. ఈ ఒక్కరో మెట్లు ఎక్కేటప్పటికి చాలా మెట్లు వచ్చేస్తాయి. చూడండి ఇక్కడికి 3000 మెట్లు అయితే ఫినిష్ చేసాము. ఈ 3000 మెట్లు ఎక్కిన తర్వాత 2 కిలోమీటర్లు అయితే ఉంటది. 2 కిలోమీటర్లు అయినా కూడా చాలా టఫ్ గా ఉంటది. అయినా కూడా షాపులు అయ్యి ఉంటాయి. ఇక్కడికి వచ్చామంటే మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ నుంచి ఇంకా మెట్లు అనేది ఏమి ఉండవు. ఒక్క మెట్టు అయితే ఉంటది. దీని తర్వాత లాస్ట్ లో ఆ మెట్టు ఎక్కామంటే అక్కడ ఫినిష్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ ఇక్కడికే ఫినిష్ మెట్లన్నీ. కుమారి కూడా తీసుకొచ్చి మా పాపకి, నాకు, కుషీల్కి అందరికి బొట్లు అయితే పెడతా ఉంది. నేను చెప్పాను కదా, అదిగో అక్కడ చెట్టు దగ్గర కనిపించింది కదా, అదే లాస్ట్ మెట్టు. దాన్ని కానీ కంప్లీట్ చేసామంటే మెట్లన్నీ అయిపోయినట్టే. ఇంకా అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వచ్చామంటే మనం కింద ఇచ్చాం కదా బ్యాగ్లు, ఆ బ్యాగ్లు అయితే ఇక్కడికి వచ్చేస్తాయి. ఆ టోకెన్ లో ఏ నెంబర్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం నిలబడుకున్నామంటే వాళ్ళకి ఆ టోకెన్ ఇచ్చామంటే మన బ్యాగ్లు అయితే తీసి మన చేతికైతే ఇచ్చేస్తారు. వీళ్ళందరూ చూడండి, వీళ్ళందరూ ఆ బ్యాగుల కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళే, ఇక్కడ కూర్చొని వాళ్ళంతా. ఇంకా తిరుమలలోనే టాప్ అయిన లాకర్ కౌంటర్ దగ్గరికి అయితే మనం అయితే వచ్చినాము. ఇది కొత్తగా అయితే కట్టారు, చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇందులో లాకర్లు ఏమీ లేవు, మొత్తం ఫినిష్ అయితే అయిపోయాయి మేము పోయేటప్పటికి. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాము, పిఎస్సి 3కి వెళ్ళాము, పిఎస్సి 1కి వెళ్ళాము. లాస్ట్ కి మాకు పాత లాకర్ల దాంట్లోనే దొరికాయి లాకర్ల కౌంటింగ్ అయితే. పిఎస్సి 2లో దొరికాయి, అంటే అలిపిరి మెట్లు ఎక్కి రాగానే రైట్ సైడ్ ఉంటుంది, అక్కడైతే దొరికాయి. ఇంకేదో ఇక్కడ తప్ప ఇంకెక్కడైతే లేవు. ఇప్పుడు మీకు 2 చూస్తున్నారు కదా, ఇది పిఎస్సి 2. ఇది ఇక్కడ తప్ప ఎక్కడ లాకర్లు లేవు, అంతా హెవీగా వచ్చేసారు జనాభా అయితే. ఇంకా లాకర్ తీసుకున్న తర్వాత ఇక్కడైతే భోజనం కౌంటర్ అయితే ఓపెన్ చేశారు. మేమైతే వెళ్తా ఉన్నాం భోజనానికి. చూడండి ఫ్రీ భోజనము. ఇక్కడైతే ఓన్లీ సాంబార్ రైసు, కార్డ్ రైస్ ఆ 2 వస్తాయి. వెంకటాద్రి అని చెప్పాను కదా, అక్కడైతే మనకి ప్యూర్ భోజనం అయితే పెడతారు. భోజనం ఉంటుంది, ఇవి ఉంటాయి అయ్యి ఉంటాయి, ప్రతి ఒక్కటైతే ఉంటుంది. ఇక్కడ ఓన్లీ సాంబార్ రైసు, పెరుగు రైస్ అయితేనే పెడతారు. అయ్యే 3 పూట్ల అవే అయితే పెడతారు. అంటే అప్పటికప్పుడు చేసి పెడతారులే, అవే అంటే పొద్దున్న చేసిన సాయంత్రం అలా కాదు, అప్పటికప్పుడు చేసి ఫ్రెష్గా నీట్గా ఎక్సలెంట్గా ఉంటుంది అసలు. అయినా కూడా 3 పూటలు ఇవే తిన్నా కూడా మనకైతే అసలు ఎగిట్ అనేది ఇయ్యదు. ఇంకా మాకు దర్శనం వచ్చేసి 1.5 రోజు అయితే పట్టింది. 1.5 రోజు తర్వాత దర్శనం అయిన తర్వాత కూడా ఆ లాకర్లు అయితే చూడండి ఎంత క్యూ. అంటే వీళ్ళంతా కొంతమంది దర్శనం అయిన వాళ్ళు, కొంతమంది కానోళ్ళు అందరూ ఉన్నారు. గ్యాప్ లేదు అసలు, పూర్తిగా మొత్తం భక్తులతో నిండిపోయి ఉంది. మాదొకటే ఇటు ఉంది కదా అనుకోకండి, ప్రతి ఒక్క లాకర్ ఇంతే ఇలానే ఉంది. ఇప్పుడు టైం వచ్చి నైట్ 2:30 టైం. ఇప్పుడైతే 2:30కి మేము నిద్రలేసి ఫ్రెష్ అయ్యేదానికైతే పోయాము బయటికి. చూడండి ఏ విధంగా ఉన్నారు అసలు జనాభా. ఇంకా 3 గంటలకైతే మేము బయలుదేరి ఇంటికైతే వచ్చేసాము. అందువల్ల నేను ట్రావెల్ వీడియో అయితే పెట్టలేకపోయాను.